ఒకటి మా హైదరాబాద్, తెలంగాణలో భాగం హైదరాబాద్తో తెలంగాణ ఏదేమైనా తెలంగాణలో హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్తో పాటు తెలంగాణ రావాలని మా హైదరాబాద్ యొక్క ఉద్దేశం. రెండో విషయం ఏంటంటే, నేను తప్పనిసరిగా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఫౌండర్ ఆఫ్ శివాజీ యూత్ అసోసియేషన్, నేను హనుమంతరావు నా పేరు. శివాజీ యూత్ అసోసియేషన్ గత 23 సంవత్సరాల నుంచి 140 సేవా కార్యక్రమాలు చేసినటువంటి స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థ ఆధ్వర్యం లోపల అనేక సామాజిక కార్యక్రమాలు చేసినప్పటికీ రాజకీయ సంబంధమైనటువంటి ఎలాంటి కార్యక్రమం కూడా శివాజీ యూత్ అసోసియేషన్ ఏ రోజు కూడా చేయలేదు. కానీ ఈ ప్రాంతంలో ఉంటూ తెలంగాణ కావాలనే ఒక నినాదంతో మరి ఈ శివాజీ యూత్ అసోసియేషన్ యొక్క సభ్యుల మీద అనేక కేసులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసులు బుక్ చేయించుకున్నటువంటి ఘనత కూడా శివాజీ యూత్ అసోసియేషన్. కాకపోతే శివాజీ యూత్ అసోసియేషన్ అనే పేరు మీద డైరెక్ట్గా జై తెలంగాణ అనడం లేదు, ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అది. కాకపోతే తెలంగాణ వాదానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ఈ యూత్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా రామంతపూర్ ఉప్పల్ ప్రాంతంలో పాల్గొనడం అనేది కంటిన్యూగా జరుగుతున్నది. అది యూత్ అసోసియేషన్ రావద్దన్న ఉద్దేశంతోనే ఆ విధంగా పార్టిసిపేట్ చేయడం అనేది ఈ క్లారిఫికేషన్ కోసం మీ అందరికీ తెలియజేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు నేను కార్పొరేటర్గా పోటీ చేసిన ఎక్స్ కౌన్సిలర్ను. కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి 5వ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఒక ధర్నా అయింది హైదరాబాద్ మొత్తంలో. 5వ రోజే ఇమ్మీడియట్గా మళ్ళా ఒక ఊరేగింపు ఇక్కడ దూరదర్శన్ నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు జరిగింది 500 మందితో. ఆ ఊరేగింపు నేను మళ్ళీ ఇంకా వేరే నాయకుల ఆధ్వర్యం లోపల జాబ్ నాయకుల యొక్క ఆధ్వర్యం లోపల జరిగినటువంటి ఆ ఉద్యమంలో కూడా శివాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళు పాల్గొన్నారు. అదేవిధంగా నేను కూడా మరి 5వ రోజే ఇమీడియట్గా ఓడిపోయిన 5వ రోజే ఆ ఉద్యమంలో పాల్గొన్నా. ఎందుకు? తెలంగాణ వాదం కోసం. ఓడిపోయినా కదా, నాకు ఎలక్షన్లో ఓటేయలేదు జనాలు, నిన్న మొన్ననే ఓడిపోయిన జనాలు చూసి ఏమన్నారు తెలుసా, వీళ్ళు నిన్న ఓడగొడితే మళ్ళీ ఇలా రోడ్డు మీకు వచ్చిందన్న వాదన కూడా చాలామంది అన్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ వాదం కోసం అనేక మంది కనబడకుండా పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు బయట తీసుకురావాల్సినటువంటి అవసరం మీరు ఉన్నారు. మరి అదే ఉద్దేశంతో ఈరోజు మా హైదరాబాద్ కూడా మా ఉమాకాంతన చాలాసార్లు ఈ విషయాల లోపల నాకు ఫోన్ చేయడము, ఫోన్ కమ్యూనికేట్ అవ్వకపోవడము, తర్వాత ఇవాళ ఉదయం కలిసినప్పుడు కూడా అనేక విషయాలు మా హైదరాబాద్ విషయం లోపల చెప్పడం జరిగింది. నువ్వు 5 విషయాలు మాట్లాడాలంటే కూడా నేను ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్లో ఉన్నా, ఇక్కడ మాట్లాడాను నేను అని చెప్పి వెనక కూర్చున్నా. కానీ విషయం తర్వాత నాకు ఒక చిన్న ప్రపోజల్ ఇక్కడ మీ ముందు పెట్టదలుచుకున్నాను. అదేంటంటే, మా హైదరాబాద్ అన్నప్పుడు మరి 24 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఈ హైదరాబాదు, మంచి చరిత్ర ఉన్నటువంటి హైదరాబాదు, తెలంగాణకు నిషాని హైదరాబాదు, మరి ఇలాంటి హైదరాబాద్ లోపల 24 మంది శాసనసభ్యులతోని వారి యొక్క అభిప్రాయ సేకరణ ఎవరు చేయాలి? తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పి మీరు ఏమో అనుకోవద్దు. ఎవరు కూడా కేసీఆర్ ఏదైతే నా వల్లనే తెలంగాణ వస్తుంది అయితే అంటున్నాడో, ఈ 24 మంది శాసనసభ్యులను ఏ రోజైనా కూర్చోబెట్టగలిగిందా? మరి దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థగా, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా ఈ 24 మంది శాసనసభ్యుల యొక్క అభిప్రాయం మీడియా ద్వారా పబ్లిక్కు తెలియజేసే ప్రయత్నం మా హైదరాబాద్ సంస్థ చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే హైదరాబాదు తెలంగాణ వాదం కోసం అక్కడ యూనివర్సిటీలో వస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ రోడ్డు మీద వస్తున్నా, హైదరాబాద్ బంద్ ఉన్నా లేకుంటే తెలంగాణ బంద్ ఉన్నా కానీ ఏ రోజైనా పాతనగరం బంద్ అయిందా? రేపు ఇదే తెలంగాణ వచ్చినట్టయితే ఇదే పాత బస్తీ వ్యక్తిని ఒక డిప్యూటీ సీఎం చేయడానికి కూడా వెనుకాడనేటువంటి రాజకీయ తత్తులు ఈరోజు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు 10 సీట్లు ఉన్నాయి, వీళ్ళకి రాజ్యం కావాలి కాబట్టి ఒక 10 సీట్ల మద్దతు తీసుకొని మళ్ళీ ఒక డిప్యూటీ సీఎంగా చేయడానికి కూడా వెనుకాడనటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఉన్నారు. మరి నా అభిప్రాయం ఏంటంటే, మరి ఆ 10 సీట్లు వాడు త్యాగం చేయడు, ఎన్నడూ జై తెలంగాణ అన్నాడు, తెలంగాణ కోసం బంద్ చేయడు, బంద్ చేసిన దుకాణం ఓపెన్ చేపిస్తాడు. నేను చెప్పిందే వాదంగా పాత నగరంలో నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో
రేపు తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారని ఇప్పుడే కరపత్రంలో చదవడం జరిగింది. రోజు రోజు సంఖ్య పెరుగుతున్నది. మరి ఇంతమంది త్యాగాలకు ఫలితం వాళ్ళకి ఇవ్వడమా, లేకుంటే వాళ్ళతోని తెలంగాణ కోసం పోరాటం చేయించడానికి ఎవరైనా ఒక ప్రయత్నం చేస్తారా చేయరా? ఈ ప్రయత్నానికి ఏదైనా శ్రీకారం మరి మా హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ ఏదైతుందో చాలా పెద్ద ఎత్తున ఈ నా కొడుకులు ఎవరైతే 24 మంది ఉన్నారో 24 మంది ఎవరికి ఇస్తారో వారి ద్వారా వాళ్ళందరినీ ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ హైదరాబాద్ కాపాడాలి, ఈ హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ మాకు కావాలి అని 24 మంది శాసనసభ్యులు అడిగిన రోజు ఈ సంస్థ యొక్క వాదం బలపడుతుంది. దానికి హైదరాబాద్లో ఉన్న యువత కూడా తప్పకుండా కదిలొస్తుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మరి వేదికను ఏర్పాటు చేసి మీడియా ద్వారా వీళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయాలి. రేపు 30వ తేదీ ఈ కార్యక్రమే కానివ్వండి, తెలంగాణ కోసం ఏ పోరాటం జరిగినా కానీ జరుగుతున్నటువంటి 24లో 2 ఆంధ్ర వాళ్ళు, అక్కడ 10 మంది వాళ్ళు, ఇక మిగతా 12 మందిలో అటు ఇటు కానటువంటి కొజ్జా ఎమ్మెల్యేలు కొంతమంది, మరి మిగతా వాళ్ళు తెలంగాణ వాళ్ళు. మరి ఈ పరిస్థితిలో మా హైదరాబాదు ఎట్లా కాపాడుకోగలుగుతామనే అభిప్రాయాన్ని విద్యార్థులలో కూడా కలిగించాలి. వాళ్ళందరినీ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ మీడియా ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేసే విధంగా చేయాలని చెప్పి మా హైదరాబాద్ సంస్థకు నేను ఈ అభిప్రాయాన్ని పెట్టడం జరుగుతుంది. ఇది సదుద్దేశంతో పెట్టడం అనేది జరిగింది. మరి ఈ ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.